అందరికీ నమస్తే అండి. చాలామందికి కాన్స్టిపేషన్ సమస్య ఉన్న వాళ్ళకి కంపల్సరీగా పైల్స్ వ్యాధి అనేది ఉంటుందండి. ఈ పైల్స్ నుంచి ఒకవేళ మనం ఆపరేషన్ చేయించుకొని నార్మల్గా ఉన్నా కూడా ఈ ప్రాక్టీసెస్ చేసుకోవచ్చండి. చాలా వరకు రిలీఫ్ని పొందొచ్చు. ముందుగా 2 కాళ్ళను ఇలా స్ట్రైట్గా తీసుకొని జస్ట్ ఇలా లూజనింగ్ ప్రాక్టీసెస్ లాగా ఇలాగ అనుకోండి. స్ట్రెచ్చింగ్ చేసుకోండి. ఏదైనా ఒక 10 టైమ్స్, ప్రతి వేరియేషన్ ఒక 10 టైమ్స్ చేసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా సర్కిల్ లాగా ఫామ్ చేసుకోండి. మళ్ళీ రివర్స్లో మళ్ళీ ఇలాగ సైడ్స్కి. ఓకే, ఇప్పుడు 2 కాళ్ళను అలా స్ట్రైట్గా ఉంచి ఒక కాలును నెమ్మదిగా తీసుకొచ్చి ఇలాగ సైడ్కి ఇలా మడవండి. మన పాదం అనేది థైకి ఆనించేటట్టు హాఫ్ బటర్ఫ్లై లాగా. ఈ వేరియేషన్ని ఒక 10 టైమ్స్ చేసుకోండి. సేమ్ మళ్ళీ లెగ్ మార్చి సేమ్ వేరియేషన్ ఇలాగా. ఇది ఒక 10 టైమ్స్. ఈ ప్రాక్టీసెస్ డైలీ చేస్తూ ఉంటే కనుక చాలా రిలీఫ్ ఉంటుందండి. ఇలాగా మళ్ళీ 2 కాళ్ళను ఇలా దూరంగా ఉంచి నెమ్మది 2 చేతులను ఇంటర్లాక్ చేసి బాగా ముందుకు వచ్చి బాగా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. బాగా ముందుకి మళ్ళీ వెనక్కి. ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ముందుకు వచ్చేటప్పుడు ఎగ్జేల్ డౌన్. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇది కూడా 10 టైమ్స్ చేసుకోండి, 2 సెట్స్. ఇప్పుడు బటర్ఫ్లైలోనికి రండి. బటర్ఫ్లైకి వచ్చి 2 పాదాలను ఇంటర్లాక్ చేసి ఇలా బటర్ఫ్లై మూమెంట్ ఇవ్వండి. బాగా పైకి తీసుకొచ్చి కిందకి. ఇది ఒక 30 to 40 చేసుకోవచ్చు. ఇలాగా ఇలా అయిపోయినాక 2 కాళ్ళను ఇలా ఉంచుకోండి. 2 కాళ్ళను ఇలా ఉంచి 2 చేతులను ఇలా నమస్కార ముద్ర అయినా లేకపోతే ఇలా ఇంటర్లాక్ అయినా చేసుకోండి. ఇలా ముందుకు ఒకసారి బాగా, మళ్ళీ వెనక్కి ఒకసారి, మళ్ళీ ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. ఇలా వచ్చేటప్పుడు మన మలద్వారాన్ని టైట్ చేయాలండి. కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు మలద్వారాన్ని టైట్ చేసి హోల్డ్లో ఉంచుకొని రిలీజ్ చేసి మళ్ళీ వెనక్కి రావాలి. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మలద్వారాన్ని హోల్డ్ చేసి టైట్ చేసుకొని హోల్డ్లో ఉండి మీరు ఎంత సెకండ్స్ ఉండగలరో అంతసేపు ఉండి మళ్ళీ ముందుకు ఇలా రావాలి. ఇది కూడా ఒక 10 టైమ్స్ చేసుకోండి. అలా 2 సెట్స్ చేసుకుంటూ ఉంటే కనుక మంచి ఫలితం అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఇలా కూడా చేసుకోవచ్చు. 1 2 3. ఇది కూడా ఈ వేరియేషన్ కూడా చేయండి, మంచి ఫలితం అనేది ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు బాలాసన, శశాంకాసన చేద్దాం. ఇలా వజ్రాసనకు వచ్చి ఇలా వజ్రాసనకు రండి. వజ్రాసనాలను కూడా ఒక 5 minutes కూర్చోండి. డైలీ భోజనం చేసాక మీరు 5 to 10 minutes ముందుకి ఇలాగా ఇన్హేల్ తీసుకొని ఎగ్జేల్ డౌన్ చేస్తూ ముందుకి మళ్ళీ వెనక్కి, మళ్ళీ ముందుకి ఇలాగా ఒక 10 టైమ్స్ చేసుకోండి. ఇన్హేల్ అప్ అండ్ ఎగ్జేల్ డౌన్. ఇక్కడ కూడా మనం మలద్వారాన్ని అనేది టైట్ చేయాలి ముందుకు వచ్చేటప్పుడు. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు కూడా ఇలా హోల్డ్లో ఉండండి. హోల్డ్లో ఉండడం అంటే మలద్వారాన్ని టైట్ చేసుకొని మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ టైట్ చేసుకోండి, హోల్డ్ చేసి మళ్ళీ వెనక్కి. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ నార్మల్గా తీసుకోవాలండి. ఇది కూడా ఒక 10 టైమ్స్ చేయండి.